ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన ఐశ్వర్యాలను అంటే విభూతులను అర్జునుడికి వివరిస్తున్నాడు. భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా మనలో భక్తి ఎలా దృఢపడుతుందో ఈ శ్లోకం తెలియజేస్తోంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నా యొక్క ఈ విభూతులను అనగా ఐశ్వర్యాలను మరియు నా యోగ శక్తిని యథార్థంగా ఎవరు తెలుసుకుంటారో వారు చలించని భక్తి యోగంతో నాతో అనుసంధానమవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ విభూతులు అంటే భగవంతుని అద్భుతమైన వ్యక్తస్వరూపాలు. ఉదాహరణకు సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలోని చల్లదనం, శక్తిమంతులలోని బలం ఇవన్నీ తనవేనని కృష్ణుడు వివరిస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని అనంతమైన శక్తిని సృష్టిలో ప్రతి అణువులో ఆయన ఎలా వ్యాపించి ఉన్నాడో గ్రహించినప్పుడు మన మనస్సు స్థిరపడుతుంది. మన జీవితంలోని కష్టసుఖాలకు అతీతంగా ఒక గొప్ప శక్తి మనల్ని నడిపిస్తోందన్న నమ్మకం కలుగుతుంది. ఈ విశ్వాసమే మన భక్తిని కదిలించలేనిదిగా, చలించనిదిగా మారుస్తుంది. ఇది మనకు ఒక గొప్ప హామీ మరియు భరోసాను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు లభించిన విజయాన్ని అది మన అహంకారం వల్ల కాక దైవానుగ్రహం వల్ల కలిగిందని భావించాలి. ప్రకృతిలోని అందాన్ని చూసినప్పుడు లేదా ఒకరిలో మంచి గుణాన్ని గమనించినప్పుడు దాని వెనుక ఉన్న భగవంతుని స్వరూపాన్ని గుర్తుచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన దృష్టి మన చిన్న చిన్న సమస్యల నుండి విశాలమైన దైవతత్వం వైపు మళ్లుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.